ఆర్ అక్షిత్ గారు, ఆర్ సింధు గారు ఇద్దరు సాఫ్ట్వేర్ అండి. హైదరాబాద్లో ఉంటారు. భర్త వయసు 32, భార్య వయసు 28 సంవత్సరాలు. సాఫ్ట్గా ఉన్నారు కాబట్టి మరి బయట చాలా భయపెట్టారు. ఎంత భయపెట్టాలో అంత భయపెట్టారు. కానీ ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు డాక్టర్ వైఎస్ బాబు దగ్గరికి వచ్చాక కేవలం ఫస్ట్ కిట్తోనే వచ్చేసింది. అంటే 2 నెలల కిట్ ఇచ్చాము, నెల అయ్యే లోపలికి సగం పిల్లలు మిగిలి ఉండగానే వచ్చేసి. కానీ 5 ఏళ్ల పాటు మీరు బాధపడ్డారు అక్కడ ప్రెగ్నెన్సీ రాక 5 ఏళ్ళు పట్టింది. మరి ఇక్కడికి ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు? ఏంటి ఇక్కడ అక్కడ తేడాలు? అసలు ఇక్కడ డాక్టర్ వైఎస్ మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో మీకు ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు? ఎందుకంటే సాఫ్ట్వేర్ అనగానే బయట ఫస్ట్ చెప్పేది ఐవీఎఫ్. ఒకవేళ డబ్బులు సరిపోవు అన్నారనుకోండి, ఈఎంఐ ఉందిరా, డోంట్ వరీ రా, బ్యాంకులు తట్టయ్యే ఉందిరా మనకి అంటారు. ఎందుకనంటే నెల ఈఎంఐలు అవి 3 ఏళ్ళకి కానీ పోవు. కానీ మన ఐవీఎఫ్ 3 లక్షలు 1 మంత్లోనే పోద్ది. అలా రాబోయే 3 ఏళ్ల సంపాదన కూడా పిండి పడేసే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. మరి అలాంటి రోజుల్లో మరి ఇలా ఇంత ఈజీగా 1 మంత్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళకు కూడా మీరు కొంత ధైర్యం చెప్పగలిగితే, మీ అనుభవాన్ని వివరించగలిగితే బాగుంటుంది. అసలు మీకు ఎలా తెలిసింది నా గురించి? మేము యూట్యూబ్ ద్వారానే చూసాము. వేరే ఫ్రెండ్ మా వైఫ్ సజెస్ట్ చేశారు. ఫ్రెండ్ చెప్పడం వల్ల యూట్యూబ్ వీడియో చూసి సజెస్ట్ చేశారు. సో ఫస్ట్ నేను కూడా నమ్మలేదు, బట్ ఓకే ఒకసారి వెళ్ళొద్దాం, నమ్మితే ఏమవుద్దు అని చెప్పి వచ్చాను. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అనుకుని వచ్చారు మొత్తానికి. ఇంకా నేను ఐవీఎఫ్ కూడా వెళ్ళలేదు, ఇక్కడికి వచ్చాను. అవునవును, నాకు వితిన్ 1 మంత్ లోపునే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో నేను ఆ టాబ్లెట్స్ రిటర్న్ ఇచ్చి మళ్ళీ వేరే టాబ్లెట్స్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. 2nd మంత్ కూడా ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఆయనకి కన్ఫర్మ్ అయ్యి ఒకసారి వచ్చారు. భార్య రావక్కర్లేదని చెప్పాము లాస్ట్ టైం. ఎందుకంటే మనం నిలబడటానికి కూడా మందులు వాడాలి కదా. ఒక ట్రిప్ వచ్చి లాస్ట్ మంత్ వచ్చి తీసుకెళ్లారు మందులు, మే నెలలోనే వచ్చి. అలాగే ఇప్పుడు 2వ విజిట్ కూడా వచ్చారు మందులకి. అదే వారు కూడా వారి అనుభవాలని చెప్పమంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మీకు షేర్ చేసుకోవడానికి పాపం వెయిట్ చేశారు. ఎప్పుడో వచ్చారు, కానీ కొంచెం మీరు పొందిన లాభాన్ని ఇంకో నలుగురికి చెప్తే వాళ్ళలో కూడా ధైర్యం కలుగుతుంది, వాళ్ళలో కూడా కాస్త మోటివేషన్ వస్తుంది. 5 ఇయర్స్ అయిపోయిందంటే చాలు, చాలామంది ఏదో మరి తేడా ఉందేమో అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అలాంటిది ఏముండదమ్మా. ఒక్కొక్కసారి 5 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు కూడా ఆగుతాయి. కానీ దాని లోపల ఉన్న సమస్య ఆపుతున్నది ఎవరని గుర్తించి మనం సరిచేస్తే మంత్ల్లోనూ 2 నెలల్లో 3 నెలల్లో కూడా వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ప్రెగ్నెన్సీ. అంటే ఆ లోపాన్ని గుర్తించే డాక్టర్ దొరకాలి. లేకపోతే మొత్తం అలా ఐవీఎఫ్ ఆపరేషన్లు అంటూ అలా తిరగాల్సి వచ్చేది. ఎందుకంటే బయట ప్రెషర్ పెరిగిపోద్ది. ఆ ప్రెషర్లో ఏం చేయాలో అర్థం కాదు. ఫ్యామిలీ నుండే ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ వస్తుంది. శత్రువులు ఎక్కడో ఉండరయ్యా, మన పక్కనే తిరుగుతూ ఉంటారు. డైలాగ్ ఉంది కదా అది. సో అలా ఉంటుంది. అలా కాకోకుండా కాస్త ఓర్పు పట్టి మనము దయముడు ఊరికే చూపించడు వీడియో. ఆ వీడియో చూపించాడంటే దాంట్లో ఉన్న ఏముంది అనేది మ్యాటర్ని కొద్దిగా మిగతా వీడియోలు కూడా మీరు చూడగలిగితే మీలాంటి సమస్య ఉన్న వాళ్ళ వీడియోలు బోల్డ్ ఉంటాయి మన దాంట్లో. చాలా ఉన్నాయి వీడియో చూస్తే. ఏ సమస్య అయినా ఆ సమస్య ఈ సమస్య అనే కాదు, అన్ని రకాల సమస్యలకి మన దాంట్లో ప్రెగ్నెన్సీ తెప్పించిన వీడియోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. నా పలానా సమస్య, నాది ప్రాబ్లం వేరే కదండి కాదు, నీలాంటి సమస్య ఉన్న వాళ్ళు కొన్ని 100 వీడియోలు వాటిలో ఉన్నాయి, మీరు ఎతికితే దొరుకుతాయి. అట్లా అందరినీ సక్సెస్ చేయగలుగుతున్నాం. కారణం ఏంటంటే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అనేది చార్లెస్ డార్విన్ కనిపెట్టిన జర్మ్ థియరీ నుంచి మాడిఫై చేసిన ఫార్ములా ఇది. మనం ఎప్పుడో 9th 10th క్లాస్ చదివిన పద్ధతే. అలాగే మా తాతలు ముత్తాతలు బామ్మలు మామలు డజన్లు కన్నారు కదా ఒక ఐవీఎఫ్ పాపులేషన్ లేకుండా. దాన్ని మాడిఫై చేసి ప్రస్తుతానికి అప్డేట్ చేసిన ఫార్ములా అంతే, అందుకని ఏం లేదు, ఇదేం కొత్త ఫార్ములా కాదు. కాబట్టి ఇంత రిజల్ట్స్ వస్తున్నాయి. అది అర్థమైంది కదండి. అక్షిత్ గారు ఇంకేమన్నా చెప్పాలంటే మీరు సందేశం ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇప్పుడు సక్సెస్ అయ్యారు, ఒక హీరోగా మారారు కాబట్టి మీరు చెప్పేది వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది. ఒక్కసారి నమ్మండి. ఐవీఎఫ్కి వెళ్ళే ఉద్దేశం ఉంటే వెళ్ళకండి. ఫస్టే 100 మంది చెప్తారు ఐవీఎఫ్కి వెళ్ళండి ఈజీగా అయిపోతుంది అని చెప్పి. కాకపోతే అది లేడీస్కే తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటనేది. బాడీ పెయిన్స్ కానీ అది కానీ లేడీస్కి తెలుస్తుంది, మనకేం తెలియదు. అబ్బాయిలకి వెళ్ళిపోమని చెప్తాం డైరెక్ట్. ఒక్కసారి నమ్మి రండి. ఒకవేళ కుదరకపోతే అప్పుడు ఆలోచించండి, కానీ డైరెక్టే ఐవీఎఫ్కి వెళ్ళకండి. ఇక్కడ ఐవీఎఫ్ అనేటప్పటికీ భర్తకి జేబు గుల్ల 3 లక్షలు పోతాయి, కానీ భార్యకి ఒళ్ళంతా గుల్ల. నెలకు 30 ఇంజక్షన్లు 2 ఆపరేషన్లు.
అలాగే మనం ఎప్పుడైనా సరే ఏ దారి లేనప్పుడు గోదావరిలో దూకాలి. ఐవీఎఫ్ గోదావరి, ఆపరేషన్ గోదావరి. ముందు రహదారి వెతక్కోకుండా గోదావరిలో దూకితే ఏంటి ఉపయోగం? ఫస్ట్ న్యాచురల్ దారి, రహదారి వెతకాలి కదా, అది మనం చెప్పేది. సో అక్షిత్ గారు, సింధు గారు చక్కగా భగవంతుడు చూపించిన దారిలోకి వచ్చారు. మరి వారు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ వరకు వచ్చి విజయవాడ వచ్చి సక్సెస్ అవడమే కాకుండా వారి సక్సెస్ని మనతో షేర్ చేసుకున్నారు. వారిది కూడా ఇదిగో స్కానింగ్ మే నెలలో చేసిన స్కానింగ్లో సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ 7 weeks 1 day అని ఉంది. అక్కడే హైదరాబాద్లోనే చేశారు. మేము అక్కడే చేయించుకోమంటాం. ఎవరి దగ్గరలో ఉంటే వాళ్ళ దగ్గరలో స్కాన్ చేయించుకోమంటాం. అక్కడే చేయించారు. అలాగే పిక్చర్స్ కూడా ఇచ్చారు. వచ్చింది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కాదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి వారు అక్కడ స్కానింగ్లో ఇవ్వడం జరిగింది. ఆల్ ది బెస్ట్ అండి.